కాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్. మధ్యాహ్నం కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశం. పోలవరం, బనకచెర్లపై మరోసారి ఫిర్యాదు చేయనున్న నేతలు. అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని నిర్ణయం. ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసిన మంత్రి లోకేష్. ఏపీ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి. ఇవాళ కూడా పలువురు మంత్రుల్ని కలవనున్న లోకేష్. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయర్తోనూ సమావేశం. ఇంజనీరింగ్ కాలేజీల ఫీజు పెంపుపై వెనక్కు తగ్గిన తెలంగాణ ప్రభుత్వం. పాత ఫీజులే కొనసాగించాలని నిర్ణయం. నాగార్జున సాగర్ డ్యాం స్పిల్వేపై భారీ గుంతల్ని పరిశీలించిన ఢిల్లీ నిపుణులు. గుంతలపై ఎన్టీవీ వరుస కథనాలు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో చర్యలు. అత్యాధునిక పరిజ్ఞానంతో మరమ్మతులు చేపడతామని తెలిపిన నిపుణులు. విశాఖ ఆర్కే బీచ్లో ఉత్సాహంగా యోగాంధ్ర వాక్థాన్. ఏయూ కన్వెన్షన్ సెంటర్ నుంచి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీ. వాక్థాన్లో పాల్గొని యోగాసనాలు వేసిన మంత్రులు, అధికారులు. తిరుమలలో కొనసాగుతున్న రద్దీ. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,440 మంది భక్తులు. హుండీ ఆదాయం 3,47,00,000 రూపాయలు. ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న 110 మంది భారతీయ విద్యార్థులు. రోడ్డు మార్గాన ఆర్మేనియాకు, అక్కడి నుంచి ఢిల్లీకి విమానంలో రాక ప్రధాని మోడీ, విదేశాంగ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. ఉత్తరప్రదేశ్లో భార్య ముక్కు కోసేసిన భర్త. వివాహేతర సంబంధం పెట్టుకుందన్న ఆగ్రహంతో దాడి. కొట్టాయంలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీట మునక. కాలనీలు జలదిగ్బంధం కావడంతో స్తంభించిన జనజీవనం. ముంబైని మరోసారి ముంచెత్తుతున్న భారీ వర్షాలు. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. పొంగి పొర్లుతున్న పొవాయ్ సరస్సు. రోజురోజుకు పెరుగుతున్న వెండి ధర. హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ 1,21,100 రూపాయలు.